Please like and subscribe to my channel and click the bell icon. You get video updates. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కృష్ణ. ఈ సెషన్లో మనం అబౌట్ టుకి సంబంధించిన సెంటెన్స్ని హిందీలో ఎలా చెప్పాలనేది నేర్చుకోబోతున్నాం. ఈ అబౌట్ టుని మనం ఏ సందర్భంలో యూజ్ చేస్తామంటే, ఏదైనా ఒక పని కొన్ని నిమిషాల్లో అంటే భవిష్యత్తులో చేయబోతున్నాను, చేయబోతాడు, చేయబోతుంది, చేయబోతారు అని చెప్పే సందర్భంలో ఈ అబౌట్ టుని మనం యూజ్ చేస్తూ ఉంటాం. అంటే కొద్ది సమయంలో, కొద్దిసేపట్లో, కొన్ని నిమిషాల్లో జరగబోయే పని గురించి తెలిపేటప్పుడు ఈ అబౌట్ టుని మనం యూజ్ చేస్తుంటాం. ముందుగా మన తెలుగు సెంటెన్స్ చూసినట్టయితే, నేను వారితో మాట్లాడబోతున్నాను, మీరు ఏం కొనబోతున్నారు, సార్ ఏం అడగబోతున్నారు, మేము చేరుకోబోతున్నాం, రైలు బయలుదేరబోతుంది. ఇలాంటి సెంటెన్స్ మన డైలీ లైఫ్లో యూజ్ చేస్తుంటాం. ఈ సెంటెన్స్ను మనం హిందీలో ఎలా చెప్పాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇంగ్లీష్ సంబంధించిన స్ట్రక్చర్ చూసినట్టయితే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, దాని తర్వాత ఈజామార్ ఉంటుంది, దాని తర్వాత అబౌట్ టు వస్తుంది, దాని తర్వాత వి1 ఫామ్ వస్తుంది, లాస్ట్లో ఆబ్జెక్ట్ వస్తుంది. హిందీకి సంబంధించిన సెంటెన్స్లో మనకి ఎండింగ్ వర్డ్స్ ఏ విధంగా ఉంటాయి అని అనుకున్నట్లయితే, వాలా హై, వాలీ హై, వాలే హై, అలాగే వాలాహు, వాలీహు. వెబ్కి మనం నా, నీ, నే అనేవి యాడ్ చేసినట్టయితే నేవాలా హై, నేవాలీ హై, నేవాలాహు ఇలాంటి వర్డ్స్తో ఎండ్ అవుతూ ఉంటుంది. ఈ వర్డ్స్ అన్నీ కూడా సబ్జెక్ట్ని అనుసరించి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ వర్డ్స్ని మనం ఎలా ఉపయోగించాలి, ఏ సందర్భంలో ఉపయోగిస్తాం అనేది ఎగ్జాంపుల్ ద్వారా చూసినట్టయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే రైలు ప్లాట్ఫామ్ నెంబర్ 5 వద్దకు చేరుకోనున్నది అంటే రాబోతున్నది. ఈ సెంటెన్స్ని మనం ఏ సందర్భంలో యూజ్ చేస్తాం అంటే, జస్ట్ ట్రైన్ రాబోతున్నది అని చెప్పే సందర్భంలో ఈ సెంటెన్స్ని మనం యూజ్ చేస్తుంటాం. అంటే ట్రైన్ వస్తుందని చెప్పేసి మనం లగేజ్తో రెడీ అవుతుంటాం. అలాంటి సందర్భంలో దీన్ని యూజ్ చేస్తుంటాం. రైలు అంటే ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 వద్దకు చేరుకోనున్నది లేదా రాబోతున్నది. ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 పర్ ఆనేవాలి హే. నెక్స్ట్ సెంటెన్స్, మీరు ఏం కొనబోతున్నారు లేదా నీవు ఏం కొనబోతున్నావు, మీరేం కొనబోతున్నారు లేదా నీవేం కొనబోతున్నావు. తుమ్ క్యా ఖరీదనే వాలే హో, మీరు క్యా ఖరీదనే వాలే హో, ఏం కొనబోతున్నారు. నెక్స్ట్ సెంటెన్స్, మేము చేరుకోబోతున్నాం, హమ్ పౌంచ్నే హీ వాలే హే, మేము పౌంచ్నే హీ వాలే హే, చేరుకోబోతున్నాం. ఇక్కడ హీ అనేది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే యాడ్ చేయవచ్చు, లేకపోతే రిమూవ్ చేయవచ్చు. ఎఫెక్టివ్ కోసం ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెంటెన్స్, వర్షం పడబోతున్నది అంటే రాబోతుంది, రాలేదు ఇంకా రాబోతుంది, జస్ట్ రాబోతుంది. వర్ష హోనే హీ వాలీ హై, వర్ష హోనే హీ వాలీ హై లేదా బారిష్ హోనే హీ వాలీ హై. ఇక్కడ మనం వెర్బ్ చేంజెస్ మాట్లాడినట్టయితే, అతను రాబోతున్నాడు, జస్ట్ కొన్ని నిమిషాల్లో అతను రాబోతున్నాడు. వెహ ఆనే హీ వాలా హై, వెహ ఆనే హీ వాలా హై, అతను రాబోతున్నాడు. ఒకవేళ ఫీమేల్ తీసుకున్నట్లయితే, ఆమె రాబోతున్నది, ఆమె రాబోతుంది. వెహ ఆనే హీ వాలీ హై, వాలీ హై అని ఇక్కడ వస్తుంది. ఒకవేళ మేల్ అయితే ఆనే హీ వాలా హై. ఇక్కడ హీని మనం ఎఫెక్టివ్గా మాట్లాడడానికి యూజ్ చేస్తుంటాం. ఉదాహరణకి, అతను రాబోతున్నాడు, వెహ ఆనే వాలా హై, అతను రానేబోతున్నాడు, వెహ ఆనే హీ వాలా హై. ఇలా ఈ విధంగా హిందీలో డిఫరెంట్గా మాట్లాడవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, రైలు బయలుదేరబోతుంది అంటే ట్రైను బయలుదేరబోతుంది. ట్రైన్ యా ఫిర్ రైల్ గాడి రవాణా హోనే వాలీ హై, ట్రైన్ యా ఫిర్ రైల్ గాడి రవాణా హోనే వాలీ హై, ట్రైను బయలుదేరబోతుంది. నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే, సినిమా ప్రారంభం కానుంది అంటే స్టార్ట్ అవబోతుంది. ఫిల్మ్ షురూ హోనే హీ వాలీ హై, ఫిల్మ్ అనేది ఫీమేల్ సబ్జెక్ట్ కనుక ఎండింగ్లో మనం వాలీ హైని యూజ్ చేయాలి. నెక్స్ట్ సెంటెన్స్, నేను మొబైల్ కొనబోతున్నాను, మే మొబైల్ ఖరీదనే వాలా హూ, నేను మొబైల్ ఖరీదనే వాలా హూ, మొబైల్ కొనబోతున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సార్ ఏం అడగబోతున్నారు, సార్ క్యా పూఛనే వాలే హై, సార్ ఏం అడగబోతున్నారు. ఇక్కడ పూఛనా అనే వెర్బ్ ముందు మనం క్యాని యాడ్ చేయాలి, ఏం అడగబోతున్నారు అని వస్తుంది. ఒకవేళ స్టార్టింగ్లో క్యా యాడ్ చేసినట్టయితే అడగబోతున్నారా అనే మీనింగ్ వస్తుంది, కాబట్టి మనం క్యాని వెర్బ్ ముందు యూజ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్, మమ్మీ ఏం వండబోతుంది, మమ్మీ అంటే అమ్మ ఏం వండబోతుంది. మమ్మీ క్యా పకానే వాలీ హై, మమ్మీ క్యా పకానే వాలీ హై, మమ్మీ ఏం వండబోతుంది.
నెక్స్ట్ సెంటెన్స్ గోడ పడబోతుంది. గోడ పడబోతుంది. దీవార్ గిర్నే హీ వాలీ హై. దీవార్ గిర్నే హీ వాలీ హై. నెక్స్ట్ సెంటెన్స్ నేను వారితో మాట్లాడబోతున్నాను. నేను వారితో మాట్లాడబోతున్నాను. మే ఉన్సే బాత్ కర్నే వాలా హూँ. మే ఉన్సే నేను వారితో బాత్ కర్నే వాలా హూँ. మాట్లాడబోతున్నాను. నెక్స్ట్ సెంటెన్స్ మీరు అతన్ని కొట్టబోతున్నారా, అంటే మీరు ఇప్పుడు అతన్ని కొట్టబోతున్నారా. క్యా తుమ్ ఉసే పీట్నే వాలే హో. క్యా తుమ్ ఉసే మీరు అతన్ని పీట్నే వాలే హో, కొట్టబోతున్నారా. నెక్స్ట్ సెంటెన్స్ మీరు ఏదైనా చేయబోతున్నారా, అంటే ఈ విషయంలో మీరు ఇప్పుడు ఏదైనా చేయబోతున్నారా. మీరు ఏదైనా చేయబోతున్నారా. క్యా తుమ్ కుచ్ కర్నే వాలే హో. క్యా తుమ్ కుచ్ కర్నే వాలే హో, మీరు ఏదైనా చేయబోతున్నారా.